మార్చి 3వ తారీఖు మంగళవారము ఫాల్గుణ పౌర్ణమి పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేటువంటిది పుబ్బా నక్షత్రము సింహరాశిలో ఏర్పడబోతుందండి. అయితే ఇది పాక్షికంగా భారతదేశంలోను మన ప్రాంతంలోనూ కనబడుతుంది కాబట్టి మధ్యాహ్నము 3:50 ప్రారంభమైనా సరే మనకి సాయంత్రం 6:02 దగ్గర నుంచి మాత్రమే పట్టు స్నానము అనేటువంటిది చేయాలి. ఎందుకంటే చంద్రోదయము సాయంత్రం 6:02 ప్రారంభం అవుతుంది కాబట్టి విడుపు స్నానం అనేటువంటిది 6:50 చేయాలి. ఈ 6:02 దగ్గర నుంచి 6:50 మధ్య వ్యవధిలో చంద్రగ్రహణం యొక్క ప్రభావం తప్పకుండా మన మీద ఉంటుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. ఎవరైనా మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కానీ, సాధన చేసేటువంటి వాళ్ళు కానీ, దైవ నామస్మరణ చేయాలి అనుకున్నా, పురాణ పఠనము చేసుకోవాలనుకున్నా, మెడిటేషన్ చేసుకోవాలనుకున్నా, ఈ వ్యవధి ఏదైతే 6:02 దగ్గర నుంచి 6:50 వరకు ఉందో ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటిదండి. ఎవరైతే ఈ యొక్క వ్యవధిలో మంత్ర అనుష్ఠానము చేస్తారో వారికి పురస్సరణ చేసినంత ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంత్రాన్ని, శ్లోకాన్ని తీసుకుని ఆ సమయంలో దైవ ధ్యానంతో గడపడం కానీ, మెడిటేషన్ కానీ తప్పకుండా చేయండి. మీ కష్టాలకి ఏదో ఒక మార్గము, ఒక దారి తప్పకుండా కనబడుతుంది. అయితే ఈ యొక్క గ్రహణము ఏ ఏ రాశుల మీద ప్రభావితం అవుతుంది అంటే సింహరాశి వాళ్ళ మీద ఉంటుంది, కర్కాటక రాశి వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది, మీనరాశి, కుంభరాశి అండ్ కన్యా రాశి. ఈ 5 రాశుల వాళ్ళు ఈ గ్రహణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం అయిన తరువాత కేజీంపావు ఉలవలు, కేజీంపావు బియ్యము, ఒక చిన్న వెండి సర్పపు ప్రతిమ, జంట నాగులు అంటారు కదండి, ఇది చిన్న సైజ్ అయినా పర్వాలేదు, అది ఒకటి, కంచు పాత్ర ఒకటి తీసుకుని అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి దానంగా ఆలయంలో కానీ, తెలిసిన బ్రాహ్మణులకి కానీ, అర్చకులకి కానీ దానంగా ఇవ్వండి. ఈ గ్రహణం తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రహణ ప్రభావం నుంచి, ఆ యొక్క దోషం నుంచి తప్పకుండా మీరు తప్పించుకుంటారు.